వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? నంబర్ 2 స్థానం ఎవరికి? ఆ స్థానం దక్కించుకునే నేత ఎవరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ వినిపిస్తోంది. నంబర్ 2 అంటే ప్రధానంగా విజయసాయిరెడ్డి పేరు వినిపించేది. ఆ తర్వాత ఆ స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటమితో సజ్జల కాస్త వెనక్కి తగ్గారు. మళ్లీ విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. తన పలుకుబడిని పెంచుకున్నారు. పార్టీలో పరపతి పెంచుకున్నారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు సడన్ గా రాజకీయ నిష్క్రమణకు దిగారు. దీంతో వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఎవరుంటారన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వైసీపీ ఆవిర్భావమే ఒక సంచలనం. తన తండ్రి అకాల మరణంతో మనస్తాపానికి గురై మరణించిన వారిని పరామర్శించడానికి జగన్ సిద్ధపడ్డారు. కానీ అందుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీని విభేదించి జైలు పాలయ్యారు జగన్. వైసీపీని ఏర్పాటు చేసి తన వెంట నడిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చినప్పుడు జగన్ తో పాటు తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో జగన్ నంబర్ 1 అయితే విజయమ్మ నంబర్ 2 గా ఉండేవారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించేవారు. అయితే వైసీపీ పూర్తి స్థాయిలో విస్తృతమయ్యాక నెంబర్ 2 పదవి దోబూచులాడుతూ వచ్చింది. అప్పట్లో సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఆయన కొద్ది రోజులు పార్టీ నెంబర్ 2 గా కొనసాగారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఒక్క వైఎస్ వివేకానందరెడ్డి తప్పించి రాజశేఖర్ రెడ్డి కుటుంబమంతా జగన్ వెంట నడిచింది. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇలా అంతా వచ్చారు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి సైతం పార్టీలో యాక్టివ్ అయ్యారు. అప్పటికే జగన్ తో పాటు జైలుకు వెళ్లి వచ్చారు విజయసాయిరెడ్డి. మరోవైపు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పార్టీలో ప్రవేశించారు. ఏకకాలంలో ముగ్గురు నేతలు వైసీపీలో కీ రోల్ ప్లే చేశారు. అయితే ముగ్గురి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఆ ఇద్దరితో పోల్చుకుంటే వైవి సుబ్బారెడ్డి కొంత వెనుకబడి ఉండేవారు. కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి హవా నడిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సజ్జల పాత్ర పెరిగింది. కొద్ది రోజుల పాటు ఢిల్లీ వ్యవహారాలు, విజయసాయి పార్టీ కార్యాలయాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నారు సజ్జల. ఆ ఇద్దరి నేతల మధ్య నెంబర్ 2 స్థానం దోబూచులాడుతూ వచ్చింది. ఇప్పుడు వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. దీంతో నెంబర్ 2 స్థానం సజ్జలకుంటుంది. ఇందులో నో డౌట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2 హోదాలో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. వైసీపీలో సంక్షోభానికి సజ్జల కారణమన్నది ఒక ఆరోపణ. అయినా సరే జగన్ సజ్జలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిష్క్రమణతో పార్టీలో సంక్షోభం రావడం ఖాయం. ఇటువంటి సమయంలోనే నెంబర్ 2 స్థానం అనేది నేతల పనితీరుపై ఉంటుంది. గత కొంతకాలంగా జగన్ చుట్టూ ఉంటూ సేవలు అందిస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన చంద్రగిరికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి బరిలో దిగారు. జగన్ వెంట ఉన్న చెవిరెడ్డిని అనూహ్యంగా ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు భాస్కర్ రెడ్డి. ఎన్నికల అనంతరం కూడా ప్రకాశం జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఆయన చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా అందుబాటులోకి వచ్చారు. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో నెంబర్ 2 స్థానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.